ఈ ప్యాటర్న్ లో మీకు టోటల్ గా మన దగ్గర 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 100% నువ్వు ఈ ఎగ్జామ్ లో పాస్ అయిపోవచ్చు. 2 మార్క్స్ మీకు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి. 4 మార్క్స్ మీకు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి. 7 మార్క్స్ మీకు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి. డీటెయిల్ గా రాసి పెట్టాను. సో ఈ చాప్టర్ వైజ్ మనం ఫోకస్ చేద్దాం. హలో మై డియర్ అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. మీరు కనుక మీ ఐపీఈ 1B ఎగ్జామ్ లో 75 out of 75 తెచ్చుకోవాలి అనుకుంటున్నారా? అండ్ మీకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎలా పేపర్ని అటెంప్ట్ చేయాలి, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏంటి, మనం ఏది హై వెయిటెడ్ చాప్టరు, ఇవేమి నీకు తెలియకపోతే బట్ నీ టార్గెట్ 75 out of 75 స్కోర్ చేయడమే అయితే ఖచ్చితంగా ఈ వీడియో నేను చేసేది నీ కోసమే మై డియర్. ఎందుకంటే ఈ వీడియోలో నేను పైన చెప్పిన నీ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తాను. కాబట్టి మర్చిపోకుండా ఈ వీడియో నువ్వు ఎండ్ వరకు చూడు, ఖచ్చితంగా నీకు క్లారిటీ వస్తుంది. అండ్ 100% నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది నువ్వు 1Bలో 75 out of 75 స్కోర్ చేయగలవు అనేది. ఓకేనా? సో మరి ఫస్ట్ అసలుకి సార్ 1Bలో మనం 75 out of 75 స్కోర్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటో తెలియాలబ్బా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఇన్ ద సెన్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మన ఈ ప్యాటర్న్ లో మీకు టోటల్ గా మన దగ్గర 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 7 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్ 10 క్వశ్చన్స్ ఇస్తాడు, 7 ఏమో 4 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు, 7 ఏమో 7 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. కానీ ఇందులో నుంచి మనం 2 మార్క్స్ కి 10 out of 10 అటెంప్ట్ చేయాలన్నా ఇది నో చాయిస్. బాగా గుర్తుపెట్టుకోండి, వీ డోంట్ హ్యావ్ చాయిస్ ఫర్ 2 మార్క్ క్వశ్చన్స్. బట్ ఫర్ 4 and 7 మార్క్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 7 క్వశ్చన్స్ మనం కేవలం 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. దట్ ఈస్ సాటిస్ఫాక్టరీ లెవెల్ అన్నమాట. మిగతా 2 క్వశ్చన్స్ మీరు రాయకపోయినా పర్వాలేదు. బట్ ఇక్కడ మీకు 75 out of 75 కావాలి అనుకుంటే గనక ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సిన ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ 2 మార్క్స్. ఎందుకంటే మీకు 4 and 7లో చాయిస్ అనేది ఉంటుంది, ఒకటి రాకపోయినా ఇంకొకటి మనకు దొరుకుతుంది అక్కడ. కానీ 2 మార్క్స్లో అలా కాదు, రాకపోతే ఇక పోయినట్టే మొత్తం. కాబట్టి ఫస్ట్ మనం 2 మార్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇది దా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మరి సార్ మనం 2 మార్క్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ఫస్ట్ నాకు ఏ చాప్టర్ నుంచి మనకు 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు, ఒక పర్టికులర్ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత, నేను ఒక పర్టికులర్ చాప్టర్ మీద ఫోకస్ చేయొచ్చా లేదా ఆ చాప్టర్ని నేను ఇగ్నోర్ చేయొచ్చా, ఈ డౌట్ అయితే ఆల్రెడీ షురూ అయిపోయి ఉంటుంది మీ దిమాగ్లో. కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఇక్కడ మీరు ఈ వెయిటేజ్ చూడండి అన్న. చాప్టర్ వైజ్ టోటల్ మనకు 10 చాప్టర్స్ ఉన్నాయి 1Bలో. చాప్టర్ వైజ్ చూడండి, 2 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 4 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి, 7 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయి. డీటెయిల్గా నేను ఇక్కడ రాసి పెట్టాను. అండ్ ఇప్పుడు మనం వెయిటేజ్ విషయానికి వచ్చేస్తే చూడండి అన్న, వెయిటేజ్ విషయంలో ఎక్కువగా వెయిటేజ్ వచ్చేసరికి అంటే మోర్ దెన్ 10 మార్క్స్ మనం స్కోర్ చేయగలిగేది పర్టికులర్గా 4 చాప్టర్స్ నుంచి. జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఫస్ట్ చాప్టర్ ఏమో స్ట్రెయిట్ లైన్, దాని తర్వాత పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. అండ్ అదే విధంగా లాస్ట్ 2 చాప్టర్స్ చూడండి, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్. ఈ 2 చాప్టర్స్ మీరు ఇక ఫోకస్ చేసుకోండి. చూడండి అన్న, ఫస్ట్ 2 చాప్టర్స్ నుంచి మనకి ఇక్కడ 29 మార్క్స్ మనం ఇక్కడ నుంచి స్కోర్ చేయగలిగితే అండ్ ఇక్కడ నుంచి 41 మార్క్స్ స్కోర్ చేయొచ్చు మనం. సో నౌ యూ ఇమాజిన్ ఈ 4 చాప్టర్లు ఎవడైనా పాస్ అవ్వాలి సార్, నేను కేవలం పాస్ అయితే చాలు సార్ అనుకునేవాడు ఎవడైనా వింటూ ఉంటే గనక ఇది నీ కోసమే. ఈ 4 చాప్టర్లు నువ్వు గట్టిగా ప్రిపేర్ అయిపో, ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరం అనేది లేదు, నువ్వు 100% పాస్ అయిపోతావు. ఈ 4 చాప్టర్లు కూడా వద్దు సార్ అంటే కేవలం ఈ 2 చాప్టర్లు, లాస్ట్ 2 చాప్టర్స్ అన్ని, ఈ 2 చాప్టర్స్ నాన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ఎవ్రీథింగ్ పాస్ అంటే ప్రాక్టీస్ చేసుకోగలిగితే మొత్తానికి నీకు ఈజీగా డీటెయిల్గా అన్ని థింగ్స్ అనేవి ఇక్కడ మీకు దొరికిపోతాయి. అండ్ 100% నువ్వు ఈ ఎగ్జామ్లో పాస్ అయిపోవచ్చు. ఓకే, బట్ నా టార్గెట్ 75 out of 75 అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దిస్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ గైస్. మీకోసం ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 మార్క్స్ మీకు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి. 4 మార్క్స్ మీకు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి. 7 మార్క్స్ మీకు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఎన్ని వస్తాయి. డీటెయిల్గా రాసి పెట్టాను. సో ఈ చాప్టర్ వైజ్ మనం ఫోకస్ చేద్దాం. ఫస్ట్ మనకు 2 మార్క్స్ మీద ఈ చాప్టర్స్, వెరీ గుడ్, బాగానే ఉన్నాయి. చాప్టర్స్ తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు కదా. ఆ చాప్టర్లో పర్టికులర్గా ఏ టాపిక్ నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, పర్టికులర్గా ఏ టాపిక్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాడు, పర్టికులర్గా ఏ టాపిక్ నుంచి ఎక్కువగా 7 మార్క్ క్వశ్చన్స్ అడగొచ్చు, ఇది కూడా తెలియాలి మనకు. కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 1 by 1. దానికంటే ముందు ఫస్ట్ మనం 75 out of 75 స్కోర్ చేయాలి అంటే ఏం చేద్దాం.
సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పాయింట్ నెంబర్ 1 ఫోకస్ ఆన్ హై వెయిటెడ్. సో చూడండి అన్న, పాయింట్ నెంబర్ 1 హై వెయిటెడ్ కంటే ముందు ఫస్ట్ మనం 2 మార్క్స్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం 2 మార్క్స్ మీద ఫోకస్ చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసరికి ఇగో హై వెయిటెడ్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, హై వెయిటెడ్ ఇది చేసుకుంటే చాలు, 100% మీరు పాస్ అయిపోతారు. 100% పాస్. దీంట్లో ఏ విధమైన కన్ఫ్యూజన్స్ అనేవే ఉండవు మీకు. బట్ మీకేం కావాలి సార్? పాస్ అయితే సరిపోదు సార్, నాకు 75/75 కావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ 2 కవర్ చేసుకున్నాక లాస్ట్లో నీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈ వీడియో ఎండ్లో నీకు పేపర్ ప్రజెంటేషన్ ట్రిప్స్ ఎక్స్ట్రాగా ఎలా అంటే, నాకు ఒక క్వశ్చన్కి ఒక 7 మార్క్ క్వశ్చన్కి నాకు సగమే వచ్చినా యాడ్ అయ్యే మార్క్స్ ఎలా సార్, ఏ విధంగా స్కోర్ చేయాలి అనేది కూడా చెప్తాను. సో ప్రజెంటేషన్ టిప్స్ ఇవన్నీ మనం ఎండ్లో డిస్కస్ చేద్దాం. ప్రజెంటేషన్ టిప్స్ గురించి ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్. అండ్ ఇప్పుడు మనం 2 మార్క్స్ గురించి మొదలు పెడదాం. అంటే ఫస్ట్ చాప్టర్ వైజ్ ఒక పర్టికులర్ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ చాప్టర్ లోకస్ మొదలు పెట్టుకుంటే, లోకస్లో నీకు తిప్పి కొడితే 10 నుంచి 15 క్వశ్చన్లు ఉంటాయి. ఓకే, తిప్పి కొడితే 10 నుంచి 15 క్వశ్చన్లు ఉంటాయి. అందులో నుంచి మనం ఫైండింగ్ లోకస్, ఎస్పెషల్గా లోకస్ నుంచి అడిగేది ఎక్కువ, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్. సో 4 మార్క్స్ ఇందులో నుంచి నువ్వు ఈజీగా స్కోర్ చేయాలి అంటే ఒక 15 క్వశ్చన్లు ఉంటాయి. ఇవి 15 క్వశ్చన్స్ నాన్న. ఈ 15 క్వశ్చన్స్ నువ్వు గట్టిగా ప్రిపేర్ అయిపో, పని అయిపోతుంది అబ్బా. ఓకేనా, 15 క్వశ్చన్స్, ఖేల్ ఖతం, టాటా బాయ్ బాయ్ టు లోకస్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. ఓన్లీ 1 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇది కంప్లీట్ గా చెప్పుకోవాలంటే 2 ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఇది నేర్చుకుంటే చాలు, ఆరామ్సే ఇంకొక 4 మార్క్స్ ఇక్కడ నుంచి మీకు కవర్ అయిపోతుంది. 4 మార్క్స్ ఆల్సో కవర్డ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ చాప్టర్. నెక్స్ట్ స్ట్రేట్ లైన్స్ నుంచి మనకు 15 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఇందులో 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి, 7 మార్క్స్ కూడా వస్తాయి. సో 2 మార్క్స్ వచ్చేసరికి మేజర్ గా మనం అడిగేది చిన్నవి నాన్న, ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్. అంటే డిఫరెంట్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేస్ చేసుకొని మీకు 2 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా అడగడం జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 4 and 7 మార్క్స్, ఇగో ఈ టాపిక్స్ ఇక్కడ నేను రాసాను చూసారా, ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్, ఇమేజ్ ఆఫ్ ఏ పాయింట్, కాంకరెంట్ లైన్స్, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఈ టాపిక్ బేస్డ్ క్వశ్చన్స్ మీకు 4 and 7 మార్క్స్ లో ఎక్కువగా రిపీట్ అవ్వడం జరిగింది. కాబట్టి మర్చిపోకుండా ఈ టాపిక్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ వన్, పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. చూడండి, పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ 14 మార్క్స్ వస్తాయి. అంటే 2 7 మార్క్స్ ఈ చాప్టర్ నుంచే వస్తాయి. కాబట్టి అందులో ఎస్పెషల్ గా ఫ్యామిలీ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఒకటి ఉంటుంది మనకు. అంటే L1 + λ L2 ఫార్మాట్ లో ఉన్న క్వశ్చన్స్ అలా వస్తాయి. యాంగిల్ బిట్వీన్ లైన్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. పర్పెండిక్యులర్ నాన్న, అదే కోఎఫిషియంట్ ఆఫ్ x + కోఎఫిషియంట్ ఆఫ్ y = 0 అని రాస్తాం మనం. షో దట్ అండ్ ప్రూవ్ దట్ క్వశ్చన్స్. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఏం ప్రూవ్ చేయాలి అనేది కూడా మీకు ఇక్కడే రాసి పెడతాడు వాడు. రిజల్ట్ అనేది మీకు ఏ రిజల్ట్ కావాలనేది ఇక్కడే దొరుకుతుంది. కాబట్టి ఇందులో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు సగం చేశారు, ఒక 70% మీకు వచ్చింది, 30% రావట్లేదు, సింప్లిఫికేషన్లో స్టక్ అయిపోయినారు. ఏం చేద్దాం సార్? చేయాల్సింది ఏమీ లేదు, రివర్స్ సైకాలజీ. అంటే మీకు రిజల్ట్ తెలుసు కదా, రిజల్ట్ తెలిసినప్పటి నుంచి బ్యాక్ స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళండి, మీకు ఆటోమేటిక్గా సొల్యూషన్స్ వస్తాయి. సో రివర్స్ సైకాలజీ యూస్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయొచ్చు, విచ్ ఆర్ రిలేటెడ్ టు పెయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్. మరి సార్ నెక్స్ట్ 3D కోఆర్డినేట్స్. ఇందులో నుంచి 2 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి, కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నాన్న. 2 మార్క్స్ లో అడిగేది అయితే ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ 2 మార్క్స్ లో చాలా అంటే చాలా ఈజీగా మీరు దుల్లగొట్టేయచ్చు, దీన్ని ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ డీసీస్ అండ్ డిఆర్స్ 7 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో మేజర్ గా అడిగేది మనకు డీసీస్ కనుక్కోండి, డిఆర్స్ కనుక్కోండి, యాంగిల్ బిట్వీన్ డయాగోనల్స్ ఆఫ్ ఏ క్యూబ్. సో ఇవే మనకు ఎక్కువగా అడిగేది. సో ఈ క్వశ్చన్స్ ని మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసుకోండి, పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. 2 మార్క్ క్వశ్చన్ నాన్న ఇదంతా. దిస్ ఈజ్ అవర్ 2 మార్క్ క్వశ్చన్. నెక్స్ట్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 2 మార్క్స్కి వచ్చేసరికి సింపుల్ గా ఫార్ములా బేస్డ్ లిమిట్ క్వశ్చన్స్ అడుగుతాడు, కంటిన్యూటీ చెక్ చేయమని అడుగుతాడు 2 మార్క్స్ లో. అండ్ 4 మార్క్స్ లో కూడా ఇంతే లెక్క, సేమ్ టు సేమ్. మళ్ళీ మనల్ని చెక్ ద కంటిన్యూటీ అంటాడు, లేదా లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. అవే కంప్లీట్ గా చూడండి, లిమిట్ మొత్తం మీద ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, చెకింగ్ ద కంటిన్యూటీ క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి నుంచి ఇంకా మీకు వేరే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవే కనిపించవు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి. ఇకపోతే డిఫరెన్షియేషన్ గురించి మాట్లాడుకుంటే మనం 2 మార్క్స్కి వచ్చేసరికి ఫైండింగ్ dy/dx.
f'(0) ఎంత, f'(1) ఎంత, లేదా సమ్ కాంబినేషన్స్ లో ఫైండ్ దిస్ వాల్యూ ఎట్ x=1 ఇలాంటివి అడుగుతాడు, ఎట్ x=2. ఈ మోడల్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 మార్క్స్ లో అడుగుతాడు. ఓకే, అండ్ వీటితో పాటు షో దట్ డెరివేటివ్ రిజల్ట్స్, షో దట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు నాన్న ఇక్కడ. సో థర్డ్ మోడల్ విల్ బి హియర్, షో దట్ క్వశ్చన్స్ కూడా మనల్ని అప్పుడప్పుడు అడుగుతాడు 2 మార్క్స్ లో. సో డోంట్ వరీ, రిజల్ట్ అనేది అక్కడే ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్ వచ్చేసరికి ఏమో మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ నాన్న, ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీ కనిపిస్తుంది మీకు. ఫస్ట్ ప్రిన్సిపల్ బేస్డ్ 4 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు. నెక్స్ట్ ఈ టాపిక్ అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్, 26 మార్క్స్ ఇందులో నుంచి వస్తాయి మీకు, 26 మార్క్స్. సో ఇందులో మీకు 2 మార్క్స్ వచ్చేసరికి చూడండి, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్ ఇక్కడ నుంచి, అండ్ ఎల్ఎంవిటి అండ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ నాన్న. ఇందులో నుంచి ఎక్కువగా మీకు 2 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు. రోల్స్ మీన్ వాల్యూ థీరం, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, ఇందులో నుంచి మీకు ఎక్కువగా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్ 2 మార్క్స్ కి, along with errors and approximations and increasing and decreasing functions. Tangents and normals నుంచి మీకు 4 and 7 మార్క్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. టాంజెంట్స్ అండ్ నార్మల్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు, మాక్సిమం అండ్ మినిమా నుంచి మీకు 7 మార్క్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో మీకు ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తాయన్న విషయం ఇప్పుడు క్లారిటీ ఉంది, రైట్? అంతా క్లారిటీగా ఉంది. బట్ ఇప్పుడు ఛాలెంజ్ ఏంటంటే, సార్ మా దగ్గర క్వశ్చన్స్ లేవు, చాలా మంది అదే అనుకుంటారు. సో మా దగ్గర క్వశ్చన్స్ లేవు, ఏం చేద్దాం సార్, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు కదా, ఏం చేయమంటారు? సో మీరంత కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను మీకోసం ఈ అన్ని చాప్టర్స్ కి సంబంధించిన 2 మార్క్ క్వశ్చన్స్, 4 మార్క్ క్వశ్చన్స్, 7 మార్క్ క్వశ్చన్స్ అన్ని కూడా షోర్ షార్ట్ క్వశ్చన్స్, ఇవి చేసుకుంటే చాలు, పక్కాగా మీరు ఎగ్జామ్ లో 75 స్కోర్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఎంత కాదనుకున్నా 2 మార్క్స్ మనం చాయిస్ లేదు కాబట్టి మీరు 70+ ఈజీగా స్కోర్ చేయగలిగేలాగా, 73+ ఈజీగా స్కోర్ చేయగలిగేలాగా అన్ని క్వశ్చన్స్ ని నేను ఒక దగ్గర పెట్టేసి ఇవన్నీ కలిపి ఒక PDF లాగా చేసి మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తాను నేను. సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే, మర్చిపోకుండా ఆ PDF డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్న క్వశ్చన్స్ ఎట్ ఎనీ కాస్ట్ 100% ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది మీ టార్గెట్. అది కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. మీకు 75/75 అనేది మీరు ఈజీగా స్కోర్ చేయవచ్చు. ఓకేనా? సో మీరు గనక PDF డౌన్లోడ్ చేసుకుంటే వాట్సాప్ ఛానల్ నుంచి, సో నాకు తెలియాలి కదా ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో మర్చిపోకుండా మీరు కామెంట్ సెక్షన్స్ లో కాన్ఫిడెన్స్ అని చెప్పేసి నా కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. సో దట్ ఐ విల్ గెట్ టు నో, ఒరే వీడు డౌన్లోడ్ చేసుకున్నాడు, చదువుతున్నాడు, అండ్ ఐ విల్ బి హ్యాపీ, యూ విల్ బి హ్యాపీ, మే బీ ఖుష్, తూ బీ ఖుష్. ఓకేనా? సో ఇప్పుడు సార్ ఇందాక మీరు పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ చెప్తా అన్నారు కదా, ఏంటి సార్ అవి? చూడండి అన్న, పేపర్ ప్రజెంటేషన్ టిప్స్ వచ్చేసరికి మీకు సింపుల్ థింగ్. ఫస్ట్ ఎప్పుడైనా సరే కొట్టివేతలు ఎక్కువగా ఉండకూడదు. సో పేపర్ అనేది మనం రాసేటప్పుడు మీకు ఏదొచ్చో రాదో అనేది క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేయడానికి ప్రయత్నించండి. అంటే ఫస్ట్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని దన్నాదన్ ఫటాఫట్ రాసేయండి. ఓకేనా? ఫస్ట్ 2 మార్క్స్ ఒక 10 క్వశ్చన్స్ లో సార్ 8 క్వశ్చన్స్ వచ్చు, ఫస్ట్ ఆ 8 రాసాయి. 4కి 5, 4లో 5/5 వచ్చు, 7లో 5/5 వచ్చినవన్నీ ఫస్ట్ ఇలా రాసాయి, రానివి లాస్ట్ లో రాయి. ఎందుకంటే పేపర్ కరెక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ మై డియర్. ఫస్ట్ చూస్తాడు పేపర్, అరే వీడేంది మొత్తం క్వశ్చన్స్ కరెక్ట్ గా సాల్వ్ చేసినాడే, కాబట్టి వీడు మంచి స్టూడెంట్, బాగా చదువుతున్నాడు, వీడు అన్ని కరెక్ట్ చేస్తుంటాడు. అదే ఫ్లోలో నువ్వు ఎక్కడైనా రాంగ్ చేసినా కూడా ఫటాఫట్ పేపర్ అనేది కరెక్షన్ అయిపోతూ ఉంటుంది. ఇది ఒక మైండ్ సెట్ చేయడానికి. కాబట్టి ఫస్ట్ నీకు బాగా వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ క్లీన్ అండ్ నీట్ గా రాసే, వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కొట్టివేతలు, క్యాలిక్యులేషన్స్ ఎర్రర్స్ కానీ కొట్టివేతలు ఏం లేకుండా ఫస్ట్ అది రాసి. సెకండ్ థింగ్, 4 and 7 మార్క్స్ లో ఎవరైతే స్టక్ అవుతున్నారో వాళ్ళ కోసం ఇది ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు 4 and 7 మార్క్స్ నాన్న ఎస్పెషల్ గా ఇది మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు గివెన్ అని పెట్టేసి ఒకటి రాసేయండి. ఫస్ట్ ఏం రాయాలి సార్ గివెన్ అని అంటే, క్వశ్చన్ లో ఏదైతే ఇచ్చినాడో అదే రాయండి రా. ఇప్పుడు షో దట్ అన్నాడు, ఒక రిజల్ట్ ఇచ్చాడు అంటే ఆ రిజల్ట్ మనం ప్రూవ్ చేయాలంటే ఏదో ఒక వాల్యూస్ అయితే ఇచ్చుంటాడు కదా మనకు. ఆ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, ప్రూవ్ చేయాల్సింది ఏంటి, షో దట్ గివెన్ ఇలా రాసి, నీడ్ టు ప్రూవ్ ఆర్ నీడ్ టు షో అని చెప్పేసి ఒక మంచిగా ఒక బాక్స్ కొట్టేసి ఆ థింగ్స్ అని రాసేసావు అనుకో, వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక వీడు మెయింటైన్ చేస్తున్నాడు డెకరం, వీడికి ఏమి ఇచ్చాడో క్లారిటీ ఉంది, కాబట్టి నీట్ గా రాసుకుంటే అలా వెళ్ళిపో. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ నీకు ఆ క్వశ్చన్ సగమే వచ్చినా కూడా ఇది రాశాడు కదా అని చెప్పేసి బోనస్ మార్కింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి నీకు ఎక్స్ట్రాగా స్కోర్ చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. సో మై డియర్ అమిగోస్, సో మర్చిపోకుండా చెప్పింది చెప్పినట్టుగా విని ప్రాక్టీస్ చేసి మాక్ టెస్టులు రాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి. నేను మీకు ఇచ్చే ఆ PDF లో అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి.
అన్ని మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను ఇచ్చే ఇంపార్టెంట్ లిస్ట్లో నుంచే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి, అన్ని కూడా ఇందులో నుంచే వచ్చి ఉంటాయి. కాబట్టి నేను ఇచ్చే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ, అంటే ఈ గోల్డెన్ మెటీరియల్ని మాత్రం అస్సలు వదులుకోకూడదు మీరు. సో వెంటనే వాట్సాప్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, సో దట్ నేను నా టైం చూసుకొని 100% నీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నీవు 75 out of 75 స్కోర్ చేయడమే నా టార్గెట్ కూడా. ఓకేనా? సో మై డియర్ అమిగోస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ పర్టికులర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు విన్నందుకు, ఎందుకంటే ఇది నీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది. సో మనం మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీ వీడియోతో. అంటిల్ దట్ టైమ్, టేక్ కేర్ ఎవ్రీబడి. బై బాయ్.